మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారి ఫలితాలు కనుక మనం చూసినట్లయితే మేషరాశి వారికి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, రావాల్సిన ధనాన్ని అందుకున్నప్పటికీ ప్రణాళికాపరంగా వెళ్ళకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో అనవసరమైన ఖర్చులయ్యే అవకాశం అనేది ఒకటి. విదేశాలలో కూడా నూతన వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే ముఖ్యంగా తల్లి, కుటుంబంలోని స్త్రీలు మొదలైన వారి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో శ్రద్ధతో ముందుకు వెడతారు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృత్తిపరమైన బాధ్యతలు, అధిక శ్రమ ఉన్నప్పటికీ కూడా కష్టంతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాలలో గాసిప్స్కి, అలాగే మిత్రులతో వైరుధ్యాలకి దూరంగా ఉంటే అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంతేకాకుండా ప్రయాణాలకి సంబంధించిన విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ కమ్యూనికేషన్ విషయంలో కూడా ఆచితూచి ముందుకెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు, వృత్తిపరమైన గౌరవాన్ని కూడా శ్రమతో పొందడానికి ఆస్కారం కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే దూర ప్రదేశాల్లో ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి, అంటే విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి అనుకూలమైన సమయంగా కనబడుతున్నప్పటికీ ధనానికి సంబంధించిన విషయాలలో, అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో కొన్ని రకాలైన ఇబ్బందులు కానీ, ఆకస్మికంగా రావాల్సిన సమయంలో అది రాకపోవడం వల్ల ఇబ్బందులకి ఎదుర్కొనే అవకాశాలు లాంటివి కానీ కనబడుతున్నప్పటికీ మొత్తం మీద సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వృత్తిపరమైన విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి, నూతన అవకాశాలకి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే మానసికంగా అలజడి అధికంగా ఉంటుంది. తెలియని బాధ, భయం, అనవసరమైన డిప్రెషన్స్ మొదలైన వాటిని అధిగమించాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. గొంతుకు సంబంధించిన ఆరోగ్యం విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాలలో, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృత్తిపరమైన విషయాలలో చుట్టుపక్కల ఉండే వాళ్ళతో ఘర్షణాత్మకమైన ధోరణి నుంచి బయటికి వచ్చి మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే విధంగా మెడిటేషన్ లాంటివి చేస్తూ ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో నూతన ప్రయత్నాలు, అలాగే నూతన వ్యక్తులతో మైత్రి సంబంధాలు అధికంగా ఉంటాయి. నూతన వ్యక్తుల కొరకు కానీ, లేకపోతే మీ వ్యాపార విస్తరణ కొరకు కానీ ధనాన్ని ఖర్చు చేయడానికి ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ఆకస్మికంగా ధనం ఖర్చు అవ్వడం మొదలైన వాటికి కూడా ఆస్కారం అనేది కనబడుతుంది. వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో కానీ, లేకపోతే వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలలో కానీ, విదేశాలలో మీరు తీసుకునే నిర్ణయాలు, విదేశీ సంబంధమైన వ్యాపార విస్తరణ కొరకు మీరు చేసే ప్రయత్నాలకి కొంతవరకు అనుకూలమైన సమయం అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ఆచితూచి ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా తీసుకోవాల్సినవన్నీ కూడా ఎలా ఉంటాయంటే శత్రువుల మీద విజయం సాధిస్తారు, నైపుణ్యాలను పెంచుకుంటారు, అలాగే ఇతరుల మీద అధిక శ్రమతో ఆశించిన విషయాల్లో మీరు లాభం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు, క్రీడాకారులకు క్రీడకు సంబంధించిన అంశాల్లోనూ, అలాగే నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి దానికి సంబంధించిన విషయాల్లోనూ అనుకూలమైన అవకాశాలు లాంటివి కనబడుతున్నప్పటికీ కూడా అందులో ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎదురయ్యే అవకాశం ఉన్నా కూడా దానిని మీ సమయస్ఫూర్తితో, తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. తులారాశి.
అమ్మ మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయాన్ని ప్రధానంగా మనం పరిగణలోకి తీసుకుంటే తులారాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు ఎక్కువ డిస్టర్బ్డ్గా ఉండే అవకాశం, అంటే మనసులో ప్రశాంతత తక్కువగా ఉండడం, హృదయాందోళన లాంటిది అధికంగా ఉండడం, ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయాలు అలాగే వృత్తికి సంబంధించిన విషయాలు రెండిటి నేపథ్యంలో మీరు అటు ఇటు రెండిటికి సంబంధించి ఒక బ్యాలెన్స్డ్ ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అలాగే రాబోయే సమయానికి సంబంధించి కూడా కొత్త ప్రయత్నాలు ఏమైనా చేద్దామా, అంటే నెక్స్ట్ మంత్ ఏదైనా మొదలు పెడదామా అనుకున్న విషయంలో కానీ, వృత్తికి సంబంధించిన విషయాలలో నూతన కార్యక్రమాలు ప్రారంభం చేయడానికి చేసే ప్రయత్నాలలో మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. అలాగే ఆ విషయాన్ని అధిగమించడానికి మెడిటేషన్ లాంటిది మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మ మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ సంబంధమైన అంశాలలోనూ, డ్రైవింగ్కి సంబంధించిన విషయాలలోనూ, గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లోనూ ఎక్కువ అలజడిని లోనవ్వడం అనేది ఒకటి. అలాగే వృత్తికి సంబంధించిన ప్రదేశాలలో సమయాల వల్ల కొంత మానసిక ఘర్షణ, సమయానికి ఆహార స్వీకరణ విశ్రాంతి కొంత తక్కువగా ఉండడం, తద్వారా కొంత ఘర్షణాత్మకమైన ఆరోగ్యపరమైన సమస్యల్ని ఎదుర్కొనే అవకాశాలను రీత్యా ముఖ్యంగా మీ ఆరోగ్యం, ఆహార స్వీకరణ, సమయానికి విశ్రాంతి, డ్రైవింగ్ మీద దృష్టి సక్రమంగా పెట్టుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు చేయడానికి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వ్యక్తుల సహకారం కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. దగ్గర ప్రయాణాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో కానీ లేకపోతే నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ మీ ఎఫర్ట్స్ అధికంగా ఉంటాయి. కష్టంతో సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రయాణాల సంబంధించి కానీ, అంటే దగ్గర ప్రయాణాలు కావచ్చు, దూర ప్రయాణాలు కావచ్చు, ప్రయాణాలకు సంబంధించిన విషయంలో, కమ్యూనికేషన్ సంబంధించిన విషయంలో, కొత్త పరిచయాలలో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కొత్త వ్యక్తులు పరిచయం అయినప్పటికీ కూడా వెంటనే వారిని నమ్మి మీ అన్ని విషయాలు చెప్పకుండా వీళ్ళంతవరకు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలతో ముందుకు వెళుతూ అనుకున్న విషయాలలో విజయాన్ని సాధించగలుగుతారు. మకర రాశి. అమ్మ మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి మాటల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కానీ, కుటుంబంలో ముఖ్యులైన వ్యక్తులతో కానీ ఘర్షణాత్మకంగా మాటలు దొరలకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. దానివల్ల మీకు మానసిక ప్రశాంతత పెరిగే అవకాశం ఉంది. మీ మాటల్లో ఎలాంటి ఇది లేకపోయినా ఇతరులకి ఆ విధంగా ధ్వనించే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుతూ, ఇతరులకి వాగ్దానాలు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో, భాగస్వామ్య వ్యవహారాలలో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. శ్రమతో అనుకున్న కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీ అధిక ఆత్మవిశ్వాసం అనేది ఇతరులకి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, అలాగే మీకు సాంఘిక సంబంధమైన అంశాలలో కానీ, అంటే సొసైటీలో వ్యక్తులతో మీరు స్నేహ సంబంధాల విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటూ వారికి ఆ అభిప్రాయం కలగనీయకుండా, మీ ఆలోచనలలో స్వార్థపూరితమైన ఆలోచనలా వాళ్ళకి అనిపించకుండా వారికి కూడా సహకరిస్తూ ముందుకు వెడుతూ అనుకున్న కార్యక్రమాల్లో విజయాన్ని సాధించగలరు. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో అధికంగా ప్రయాణాలు, ఒత్తిడి, అలసట అధికంగా ఉంటుంది కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఇతరులకు సహకరించే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఇతరులకు కూడా ఆత్మీయులైన వ్యక్తులకి సహకారాన్ని అందిస్తూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే సంతాన సంబంధమైన విషయాలు, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. వాటికి సంబంధించిన ఖర్చులు, వాటికి సంబంధించిన పెట్టుబడులు, వాటి గురించి ఎక్కువ తర్జన భర్జనలు చేయడం, వ్యక్తులతో సంప్రదించడం, అలాగే దూర ప్రదేశాలకి ప్రయాణాలకు అవకాశం మొదలైన వాటికి మీకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన విషయాలు వాయిదా పడడం,
లేకపోతే సమయానికి ఆలోచనలు స్ఫురించకపోవడం వల్ల కూడా వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకునే విషయంలో జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉందని మనం గ్రహించుకోవాలి.